ఇస్తారు శ్రీహరి. యామిని, రాజ్యంపేట పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్సీపీ లోక్సభ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు. ఆయన్ను నిన్న సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు తర్వాత రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోని మిథున్ రెడ్డిని ఉంచారు. మరి కాసేపట్లోనే న్యాయాధికారి ఎదుట మిథున్ రెడ్డిని హాజరుపరచబోతున్నారు. సో ఇప్పటికే మనకు సిట్ కార్యాలయం వద్ద ఆయన్ను తీసుకువెళ్లేందుకు మొత్తం కూడా ఏర్పాట్లు అక్కడ మొదలైనాయి అని చెప్పచ్చు. సో ఇప్పటికే సిట్ అధికారులు ముందుగానే ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా వైద్యాధికారులు కావచ్చు లేదా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. మొదట దానికి సంబంధించి కూడా ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ను మొదట హాస్పిటల్కి తీసుకెళ్లబోతున్నారు. అక్కడి నుంచి కూడా న్యాయాధికారి ఎదుట హాజరుపరచబోతున్నారు. సో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డిని కూడా ప్రస్తుతం ఆయన్ను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రస్తుతం సిట్ ఆఫీస్ నుంచి ఆయన్ను ఆసుపత్రికి తరలించుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా 11 గంటల ప్రాంతంలోనే ఆయన తీసుకెళ్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఖచ్చితంగా ఆయన 11 గంటల ప్రాంతంలో ప్రస్తుతం ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరుపరచబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా ఇటు సిట్ కార్యాలయం వద్ద కావచ్చు, హాస్పిటల్ వద్దకి, కోర్టు ప్రాంగణం వద్దకు కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రసాద్, ఏంటి అక్కడ ప్రస్తుతం పరిస్థితి? శ్రీహరి, మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నిన్న అధికారికంగా చూపించారు. విచారణ కోసం పిలిపించిన ఆయన్ను నిన్న ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచి ఈరోజు ఉదయం మొత్తం రికార్డు వర్క్ కూడా పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితం సిట్ కార్యాలయం నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేయడానికి మొత్తం గంట సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. అక్కడ వాదనలు ముగిసి మొత్తం ఈ ప్రక్రియ అయిన తర్వాత న్యాయాధికారి తీర్పు వెలువరించడానికి సాయంత్రం 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతా సిబ్బందిని కూడా పూర్తిగా సంసిద్ధం చేశారు. ఇక నిన్న ఈ ఎప్పుడైతే ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారో అప్పుడే ప్రసాద్ ఒక్క నిమిషం మీరు ఉండండి. సో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా ఎంపీ మిథున్ రెడ్డి ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిట్ వెహికల్లో అక్కడ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కూడా తీసుకొచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. మనం చూసాం కరెక్ట్గా 10 నిమిషాల వ్యవధిలో సిట్ కార్యాలయం నుంచి కూడా హాస్పిటల్ వద్దకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏసీబీ కోర్టుకు వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను తీసుకెళ్లబోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూస్తున్నాం మనం స్క్రీన్ పైన కూడా మిథున్ రెడ్డిని ఆసుపత్రిలోనికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా. అక్కడ కొంత మీడియా హడావుడి కూడా ఉంది. దాంతోపాటుగా బయట వైసీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు వారు కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో ముందుగానే ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందికి కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇట్లా మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అంశంలో ఆయన్ను వైద్య పరీక్షల కోసం తీసుకురాబోతున్నామని. సో అక్కడ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వైద్య బృందం కూడా అక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు ఎంతసేపు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి కూడా మా కొలీగ్ లీలా ప్రస్తుతం అక్కడ లైవ్లో సిద్ధంగా ఉంది. లీలా, ఏంటి పరిస్థితి అక్కడ? శ్రీహరి, ఇప్పుడే మీరు చూస్తున్నారు విజువల్స్లో, లైవ్ విజువల్స్లో చూశారు. మిథున్ రెడ్డిని అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అయితే తీసుకురావడం అనేది జరిగింది. అయితే మిథున్ రెడ్డి వచ్చేటటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఆసుపత్రి సరౌండింగ్స్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఆసుపత్రి సరౌండింగ్స్ అంతా కూడా వైసీపీ శ్రేణులు భారీగా రావడం అయితే జరుగుతుంది. వైసీపీ శ్రేణులు భారీగా ముట్టడించడంతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అడుగడుగునా కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లని, ఎంపీ స్టిక్కర్లని, అంటే గతంలో వైసీపీ లీడర్లుగా ఉన్నటువంటి వారు ఎమ్మెల్యే స్టిక్కర్లతో, ఎంపీ స్టిక్కర్లతో ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చేటటువంటి ఇది చేశారు. దాంతో పోలీసులు ముందస్తుగానే వాళ్ళని పరిశీలించి ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉంటే ఒకసారి స్టిక్కర్ని తీసి మరీ పరిశీలించడం అయితే జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు పంపించడం అయితే జరిగింది. అందులో చూడొచ్చు
క్లియర్గా ఆ ఎమ్మెల్యే విజువల్లో కనుక 2023 అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్టిక్కర్లను కూడా పెట్టుకొని లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు వైసీపీ శ్రేణులు. దీంతో ఎక్కడికక్కడ భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేసి అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతి ఇచ్చారు. అయితే కొంతమంది గోడలు దూకి కూడా వైసీపీ శ్రేణులు లోపలికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. హాస్పిటల్కి 3 గేట్లు ఉంటే 3 గేట్లను కూడా పోలీసులు చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. వాళ్ళ ఇదిలోకి తీసుకొని మొత్తం అంతా కూడా భారీ పోలీస్ భద్రతను కల్పించారు. అయితే ఇప్పుడే ప్రెసిడెంట్ అయితే మాత్రం మీరు చూస్తున్నారు 29వ క్యాజువాలిటీ రూమ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నారు. 29వ క్యాజువాలిటీ రూమ్లో అక్కడ మెడికల్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్కి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ ఫిట్నెస్కి సంబంధించినటువంటి టెస్ట్లో వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఫిట్నెస్గా ఉన్నారా, ఏమైనా ఇతర షుగర్ లాంటి వ్యాధులు కానీ లేకపోతే అతనికి ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తిగా అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ మెడికల్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. సుమారుగా ఇక్కడ ఒక అర్ధగంట పాటు కూడా మెడికల్ టెస్టులు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధగంట నుంచి 40 నిమిషాల మధ్య వ్యవధిలో అతనికి మెడికల్ టెస్టులు నిర్వహించి ఆ మెడికల్ రిపోర్ట్ని తీసుకొని నేరుగా ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఎవరైతే వైద్య అధికారులు అంతా కూడా రెడీగా ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించేటటువంటి వారు, అతనికి ఇతరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి కోణంలో కూడా మెడికల్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. మెడికల్ టెస్టులు నిర్వహించేందుకు కూడా చుట్టూ చూడొచ్చు సార్, మీకు అక్కడ డాక్టర్స్ కావచ్చు, అక్కడ పోలీస్ యంత్రాంగము, అక్కడ బందోబస్తు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ రూమ్స్ వద్ద కూడా సరౌండింగ్స్లో ఎవరిని ఉండకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం లోపల ప్రాంగణం అంతా కూడా అంటే హాస్పిటల్లో ఓపీని కూడా ఆపేశారు. ప్రజెంట్ ఓపీ రికార్డ్స్ కూడా ఎవరిని చూడట్లేదు. కేవలం ఈ